హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మనం పెట్టిన స్టార్టింగ్ 3 వీడియోసా? అవును. అందులో 1000 పరిపాలన బాగానే వెళ్తుంది అది. అవును. సో ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా గ్రో అయితే చాలా బాగుంటుంది. అవును. సో ఈ రోజు టాపిక్ ఏంటి? సూర్యుని ధరించుకుని వస్తుంది. సూర్యుని ధరించిన స్త్రీ. ఓకే, ప్రకటనలో ఉంటుంది కదా. అవును. ప్రకటన 12 అధ్యాయంలో ఓకే, ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ ఒకేసారి చూసుకుందాం లేకపోతే స్టెప్ బై స్టెప్? స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ వచనం ఏదో చూసుకుందాం. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ వచనం చూసుకుందాం. ఓకే, అయితే నేను చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుడిని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండను. సో ఇందులో మెయిన్ గా మనకు డౌట్ వచ్చేటువంటి పాయింట్ అంటే, ఎవరన్నా చదివినప్పుడు సూర్యుడిని ధరించిన స్త్రీ, అందులో ఫస్ట్ సూర్యుడు అంటే ఏంటో తెలుసుకుంటే మనకు కొంచెం ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో సూర్యుడు అంటే ఏంటి? సూర్యుడు అంటే ప్రపంచానికి వెళ్తుంది. అవును, ఆ క్వాలిటీని మనం తీసుకోవాలన్నమాట. ఓకే ఓకే, అంటే పేరు ప్రత్యేకత, పేరు పాపులారిటీ, పాపులర్ ఆ క్వాలిటీని తీసుకుని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, అంటే ఏదన్నా పొలిటీషియన్ బాగా పరిపాలన చేశాడు అనుకో, ఒక వెలుగాడు రా అని అంటారు. క్రికెట్ లో కూడా ఒక వెలుగాడు సచిన్ టెండూల్కర్, అలాగా అంటే వెలుగాడు అనేది పేరు అన్నమాట. పేరు తీసుకోవాలి. ఓకే ఓకే, ఫేమస్ దానికి పేరు పాపులారిటీ అనేది తీసుకోవాలి. క్వాలిటీ, రూపకలంకారం. ప్రపంచ వ్యాప్తంగా పేరు కలిగినటువంటి దేశం ఏంటంటే ఇజ్రాయెల్. అంటే ఇప్పుడు పాపులారిటీని మనం మెయిన్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు పాపులారిటీ కలిగిన అంటే సూర్యుని ధరించిన అంటే పాపులారిటీని ధరించుకున్న స్త్రీ అంటే స్త్రీ అంటే ఏంటి ఇక్కడ? స్త్రీ అంటే ఇజ్రాయెల్ దేశం. ఓకే ఓకే, ఎందుకంటే అది ఎక్కువ ఫేమస్ అయినటువంటి దేశం. ప్రపంచానికి ప్రపంచవ్యాప్తంగా ఒక నాలెడ్జ్ ప్రకారం కానీ దేంట్లో కానీ ఇప్పుడు స్త్రీ అనేది మరియమ్మ అంటారు కదా, మరియమ్మ అనేది కరెక్ట్ కదా దీనికి మ్యాచ్? మరియమ్మ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు బైబిల్లో ఆన్సర్ తెలుసుకోవాలి. బైబిల్ ప్రకారం చూస్తే స్త్రీని అనే తండ్రి ఎప్పుడు ఇశ్రాయేలీన్ సియోను కుమార్తె సంబోధించారు. ఓకే ఓకే, అంటే ప్రసంగిలో కూడా ఉంటది. ప్రసంగి 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటది. సూర్యరాగము చూపట్టు చంద్రబింబం అంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై అని ఉంటది. అంటే ఇది నాకు తెలిసి సొలొమోన్ గారు ఇజ్రాయేలీల గురించి రాశారు. ఓకే, యెహోవా తండ్రిను ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి బాండింగ్ గురించి. ఓకే, సో ఇలాంటి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కదా. ఇర్మియా 4:31 కూడా చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. సో అంటే సూర్యుడిని ధరించిన స్త్రీ అంటే మనం మరియమ్మతి అని తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కింద 12 నక్షత్రాలు అని ఉంది. ఆ 12 నక్షత్రాలు అనేది మరియమ్మకి మ్యాచ్ అవుతుంది కదా. 12 నక్షత్రాలు అనేటప్పటికి అది 12 గోత్రాలు. 12 గోత్రాలు పాత నిబంధనలు దాన్ని కంపేర్ చేసుకుని మనం చూసుకోవాలి. అది అంటే ఒకవేళ మరియమ్మని కంపేర్ చేస్తే 12 నక్షత్రాలు అనేది సూట్ అవుతుంది. అది మనం బేస్ తీసుకోవాలి. మరి ఇక్కడ చంద్రుడు పాదముల కింద చంద్రుడు అని ఉంది. చంద్రుడికి ఏమి క్వాలిటీ ఉందంటే అది సూర్యుడి దగ్గర నుంచి వెళ్తూ తీసుకుని అందంగా కనిపిస్తుంది. అలాగే మనకి నైట్ వెన్నెల్లాగా చక్కగా నీట్ గా. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా ఒక అందమైన దేశం. టూరిజం ప్లేస్ అన్నమాట. అవును, ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తారు.
విజిట్ చేయడానికి వెళ్తారు కదా, అవునవును టూరిజం ప్లేస్ కదా. అవునవును యెరూషలేం యాత్ర అని ఆ, టూరిజం స్పాట్. అలా కంపేర్ చేసుకుంటే ఇస్రాయేలీ అని మనకు అర్థమైపోతుంది. అంటే పాపులారిటీ కూడా ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు చాలా ఇప్పుడు కూడా పాపులర్, ఒకప్పుడు కాకుండా. ఇప్పుడు కూడా ఈజిప్ట్ లో కట్టింది కూడా ఇస్రాయేలీలే. అదే ఒకప్పుడు అంటే చాలా సంవత్సరాల క్రితం మమ్మీస్ ఉన్నప్పుడు కదా, మమ్మీస్. ఇప్పుడు కూడా దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అది కూడా ఇస్రాయేలీలే కట్టారు. ఓకే ఓకే అదనమాట. ఇంకా పెంటగాన్ యుఎస్ లో ఉన్న, అవునవును అది ఏంటి రక్షణ అవును కల్పించేటువంటి ఒక సిటీని ఏర్పాటు చేశారు కదా, పెంటగాన్ సిటీ. అది కూడా ఇస్రాయేలీలే డెవలప్ చేస్తారు. అదే జ్యూస్ అంటారు కదా, యూదులు. అవును, సో యూదులకి ఎక్కువ పేరు ఉంది. వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం, దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. అవును ఒక ఫేమస్ జ్ఞానం ఇచ్చారు, నాలెడ్జ్ ఇచ్చారు. అవును ఎక్కువ ఇప్పుడు కూడా చాలా మంది పొలిటీషియన్స్ కూడా సీఎం వీళ్ళందరూ ఉంటారు కదా, ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళి టెక్నాలజీని తెలుసుకొని అప్డేట్ అయ్యి వస్తారు. మన ఇండియన్స్ కూడా వెళ్ళి అగ్రికల్చర్ లో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకోవటానికి ఇంకా ఇస్రాయెల్ వెళ్తారు. అదే ఆర్మీకి సంబంధించిన మిసైల్స్ కూడా, మిసైల్ టెక్నాలజీ అండ్ ఇంకా టెక్నాలజీ వేరే ఏ టెక్నాలజీ కూడా, ఇప్పుడున్న రోబోటిక్స్ టెక్నాలజీ కూడా అవన్నీ కూడా అప్డేట్ అయ్యి వస్తున్నారు. ఏదైనా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే ఇజ్రాయెల్ మీద యుద్ధం జరిగినప్పుడు కూడా అంత ఈజీగా అది పడగొడతాను రాదు. ఆ వార్ లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న అప్డేటెడ్ మిసైల్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. ప్రొటెక్షన్ ఎప్పుడు ఇదేంతో యుద్ధానికైనా అది ఓడిపోయేది కాదు. అవును. సో అదనమాట సూర్యుడిని ధరించుకునేటువంటి స్త్రీ ఎవరంటే ఫేమస్ పాపులర్ అయినటువంటి ఇజ్రాయెల్ దేశం. పాదముల క్రింద చంద్రుడు అంటే అంత అందమైనటువంటి దేశం. శిరస్సు మీద 12 నక్షత్రాలు అంటే 12 సో ఇదనమాట. ఇలా బైబిల్ తెలుసుకో. అవునవును. కాబట్టి ఈ ప్రకటనలో ఉన్న 12 అధ్యాయం మొదటి వచనం ఎక్స్ప్లెనేషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మరి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో 2వ వచనం గురించి చెప్తాం. ఓకే రైట్. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.